హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మేము అరుణాచలం స్టార్ట్ అయ్యామన్నమాట. నేను చాలా లేట్ అయిపోయాను. ఇప్పుడు ఫ్లైట్ ఉంది మాకు 12:30కి. 12:30 అంటే 11:15 కల్లా అక్కడ ఉండాలి. టైం వచ్చి ఇప్పుడు 11:30 అవుతుంది. అసలు చెక్ ఇన్ ఎలా చేస్తారో లేదో తెలియదు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా వచ్చారు, నా కోసం వెయిటింగ్. ఆల్వేస్ లేట్ మనమే. ఈ అరుణాచలం ట్రిప్ అనేది సడన్గా అయిందనమాట. 2 days ముందు అనుకున్నాం, ఫ్లైట్ టికెట్స్ చూసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం. మేము మళ్ళీ ఎగ్జాక్ట్గా రిటర్న్ రేపు అయిపోతాం అనమాట. ఈరోజు ఇంకొక 2 hours మేము చెన్నైలో ఉంటాం. అక్కడి నుంచి బస్సు అనమాట. చాలా లేట్ అయిపోయాను, నేనే లేట్, ఆల్వేస్ లేట్. ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ ఇద్దరమే వెళ్తున్నాం అనమాట. బ్యాగ్లో లగేజ్ ఒక జత పట్టుకున్నాను. ఇది నాకు తెలిసి ఈరోజు మోస్ట్లీ అరుణాచలం రీచ్ అయిపోతే ఈరోజు నైట్ గిరి ప్రదక్షిణ చేసేస్తాం. అసలు అక్కడ ఎలాగ ఉంటుందో ఏంటో నాకు అసలు ఏం తెలియదు. ఒకవేళ ఈరోజు నైట్ గిరి ప్రదక్షిణ చేసి రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటాం అనమాట. ఇంకా వీళ్ళు నా కోసం ఆ చుట్టూ అంతా తిరిగారు. నేను ఇలాగ స్ట్రైట్గా వచ్చేస్తా, వాళ్ళు నా కోసం చుట్టూ అంతా తిరిగారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ చేసుకుని వస్తున్నారు. నేను నడుచుకుని వచ్చాను. ఈలోపు వాళ్ళని లోపలికి రమ్మని తప్పు అయిపోయింది నాది. అది నేను మళ్ళీ చెక్ ఇన్ అయిన తర్వాత వీడియో తీస్తాను. అంతవరకు సెలవు, బాయ్. మా సాంగ్ చూడండి అంత లేటు. మన పర్సు, మన బ్యాగ్, మన ల్యాప్టాప్ పెట్టడం జరిగింది ఇక్కడ. తోస్తే వెళ్ళిపోద్ది. సో ఇదే మేము ఎక్కబోయే ఫ్లైట్. ఇప్పుడు సిగ్నల్ ఇచ్చాడు, ఫ్లైట్ వెనకాలకి వెళ్తుంది అనమాట. నేను స్లోగా మాట్లాడడానికి కారణం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాల్ అయిపోద్ది. పడిపోతే ఒకసారి చచ్చిపోయేదానికి ఇవన్నీ ఎందుకు. లాజిక్లు మాట్లాడకండి సార్. జర్నీ కాదు కానీ ఇంకా రకరకాలుగా ఉంది. అది కింద నుంచి సీ కనిపిస్తుందండి, నాకు కనిపించండి. సారీ, స్వామికి. మేఘాలు చూడండి అంత బాగుంది. యాక్చువల్గా ఫ్లైట్ ఏంటంటే ఇక్కడ ఒక బస్సు ఉంది. ఇది ఎక్కి మేము టర్మినల్ 1కి వెళ్తాం. మరి నాకు ఐడియా లేదు, ఎక్కడికి మాత్రం పక్కకి వెళ్తున్నాం. చూపిస్తాను. అది మా ఫ్లైట్. ఇక్కడ మేము ల్యాండింగ్ అనుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి బస్సు. ఇదే చెన్నై ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ అరైవల్ అనమాట. ఇది ఇప్పుడు మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. ఈ ఆటో మాట్లాడుకున్నాం 400 అంట. ఇక్కడ నుంచి ఒక 15 kilometers బస్ స్టాప్కి తీసుకెళ్ళడానికి. యాక్చువల్గా అడైతే మా దగ్గర చాలా ఎక్కువ తీసుకున్నాడు. 400 అంటే చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి ఒక 8 kilometers తీసుకొచ్చాడు అంతే. అదే మీరు కానీ ఒకవేళ ఫ్లైట్లో వచ్చినట్టయితే దాని ఆపోజిట్గా ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి 10 రూపీస్ టికెట్ అనమాట తాంబరా ఉన్న ప్లేస్కి. ఇక్కడ నుంచి ప్రతి 5 minutesకి బస్సు వస్తుందని చెప్పాడు, తిరువణమలై వెళ్ళే బస్సు. కానీ ఇప్పుడు వచ్చి ఒక బస్సు రాలే. నేను మళ్ళీ అట్నుంచి ఒక బస్సులు డైవర్ట్ అయిపోతున్నా. ఆ డేట్ అనుకోని వెళ్ళి చూశాను. అదేంటో మనకేం అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. ఇంగ్లీష్లో ఒక బోర్డు లేదు, అంతా తమిళ్ బోర్డులే. అది మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఎలాగున్నాయో. వాళ్ళు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు అన్నారు. ఏ ఒక బస్సు రాలేదు. మేము మళ్ళీ ఇక్కడ ఇంకొక బస్సు ఎక్కి ఇక్కడ నుంచి ఇంకొక స్టాప్కి వెళ్తున్నాం అనమాట. ఆ స్టాప్లో అక్కడ మళ్ళీ 5 minutesకి ఒక బస్సు అంటున్నారు. అక్కడికి వెళ్తే కానీ తెలియదు. 6, 7, 8 ప్లాట్ఫామ్స్లో మీరు తిరువణమలై వెళ్ళే బస్సు దొరుకుతుంది అని చెప్పారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా మేము ఉన్న దగ్గర నుంచి అయితే తిరువణమలై 168 kilometers కరెక్ట్గా. ఇప్పుడు మేము బస్సు ఎక్కాం. ఇక్కడ నుంచి మేము వెళ్ళే స్టాప్కి 35 రూపీస్ టికెట్ మన మనిషికి. నాకు 35, 35, 70 రూపీస్ అయిందనమాట. యాక్చువల్గా మన వెనకాల కనిపించే బస్సు అనమాట ఎక్కేది. ఇది నాన్ స్టాప్ బస్సు. ఇంకా టికెట్ ఎంతో చెప్పలేదు. ఇంకా ఎక్కువ మంది ఫిల్ అవుతే కానీ అదే బస్ తీరు. కళ్యాణ్కి లంచ్ కోసం అక్కడికి వచ్చాం. ఏడాడు అక్కడికి వెళ్ళిపోయాడు.
అట్లీస్ట్ ఏదైనా తింటాడు అనుకోని టైం అయిపోయింది కదా, చాలా టైం అయిపోయింది. అట్లీస్ట్ ఏదైనా తింటాడు అనుకోని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఏం లేవు కూడా. మరి మా వాడు ఎక్కడ ఉన్నాడో వెళ్ళి సర్చింగ్ చెయ్యాలి. యాక్చువల్గా ఇక్కడ లెమన్ రైస్ ఉన్న కర్డ్ రైస్ తీసుకున్నాం. రెండు ఒకటి 50 100 రూపీస్ అయ్యాయి, రెండు కలిపి. గుడ్ టు గో. యాక్చువల్గా లెమన్ రైస్ కన్నా ఈ కర్డ్ రైస్ సూపర్ ఉంది. లెమన్ రైస్ డబుల్ బొక్క. ఇంకా బస్ స్టార్ట్ అవ్వలేదు, ఫుల్ అవుతాయి కానీ బస్ స్టార్ట్ అవుతుంది అనమాట. లెమన్ రైస్ ఏదో చూడడానికి టేస్ట్ అసలు టూ బ్యాడ్. యాక్చువల్గా నేను దరిద్రాన్ని కోరుని తెచ్చుకుంటాను అనమాట. ఇందాక నుంచి ఎండ నా వైపు తగులుతూనే ఉంది ఇలాగా. అసలు నేను ఎక్కినప్పుడు బస్సులో ఎటువైపు సీట్స్ అన్నీ ఖాళీ, మనకి బాగా ఎక్కువ ఉంది. ఇటువైపు తెంచుకున్నాను నేను, అది విండో సీట్. అబ్బా ఒకటే ఎండ తల్లకి వచ్చేస్తుంది ఇందాక నుంచి. అసలు ఈ ఎండ తగ్గేలా ఎక్కడా లేదు, ఒక్క మినిట్ కూడా అటువైపు రెస్ట్ ఇవ్వడం నేను లేదు. ఎండ వచ్చేస్తుంది ఫుల్గా. ఫుల్ దోల కంటిచ్చాడు చూడండి, అలా కంటిచ్చాడు వీడు. మేమైతే అరుణాచలం వచ్చాం. యాక్చువల్గా మేము ఇప్పుడే దిగాం అనమాట. కరెక్ట్గా 3.5 hours పట్టింది జర్నీ. ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి అరుణాచలం గుడికి 2 kilometers ఉంది. మేము డైరెక్ట్గా అరుణాచలం గుడి దగ్గర ఏదైనా రూమ్ తీసుకొని ఫస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మేము వాకింగ్ అదే గిరి తిరగడానికి స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇక్కడ నుంచి 2 kilometers ఉంది కదా, మరి అంత అడుగుతారు ఆటో చూద్దాం. ఇప్పుడు ఆటో అడిగాం, ఇది 80 rupees అని చెప్పాడు మా ఇద్దరికి. సో 60 అడిగితే రాదని చెప్పాడు. మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ. యాక్చువల్గా నా వెనకథలు కనిపిస్తుంది కదా, అదే గుడి. వాకబుల్ డిస్టెన్సే. అమ్మమ్మో ట్రాఫిక్. నేను ఇలా బ్లాక్ చేసుకున్నాను. నేను డబ్బులు తీయడానికి ATMకి వచ్చాను అనమాట. మా రూమ్ ఏమొచ్చి కరెక్ట్గా చూపించాలంటే అక్కడ ఒక రెడ్ కలర్ది కనిపిస్తుంది చూసారా, నాకు గోరు చివరిన, అది మా రూము. 2000 అనమాట మా ఇద్దరికి. 24 hours. ఇక్కడ టైమింగ్ చాలా కాదు. ఇప్పుడు మేము 7కి కదా మేము చెప్పాం, రేపు మధ్యాహ్నం కల్లా మేము వెకేట్ చేసేస్తాం, మా దర్శనం అయిపోయి వెకేట్ చేసేస్తాం అని చెప్పాం. 2000 అనమాట. సరేలే అనుకొని మేము తీసుకున్నాం. ఇక్కడ అందరూ మనం ఫుల్ డిఫరెంట్గా చూస్తున్నారు, నాకు సిగ్గు వచ్చేస్తుంది. అదే టైం వచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 8:20 అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం గిరి తిరగడానికి. మనోడు ఇప్పుడు హారతి ఇచ్చుకొని ఏదో గుడిలో, ఇక్కడ గుడి ఉంది, ఏదో గుడిలో హారతి ఇచ్చుకుంటాడు. ఇంకా మనకి అవైలబిలిటీ లేనప్పుడు ఎక్కడో దగ్గర హారతి ఇచ్చుకోవడం బెస్ట్ అనమాట. ఇక్కడ హారతి ఇచ్చుకొని ఇంక మేము గిరి తిరగడానికి స్టార్ట్ చేస్తాం. అది ఇక్కడ నుంచి మేము ఇక్కడ దీపం పెట్టేసి గిరికి తిరగడానికి స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇంద్రలింగం ఈ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది ఇంద్రలింగం అనమాట. స్వామి దగ్గర కనిపించేసి ఇంకా స్టార్ట్ చేసేస్తాం, ఇలా వెళ్ళిపోతాం. ఇది స్టార్టింగ్. యాక్చువల్గా మా డిన్నర్ అనమాట. ఇప్పుడు ఇవి రెండు వచ్చి 10 rupees, ఇది 50 rupees. సూపర్. ఇక్కడ తినేస్తున్నాం. మేము మధ్యాహ్నం కూడా సరిగ్గా ఏం తినలేదు కదా. ఇడ్లీ మాత్రం ఇక్కడ చాలా వెరైటీగా ఉంటుంది, చాలా మెత్తగా. సూపర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే 11కి అవుతుంది అనుకుంటున్నాం మేము. మన ఇంటి దగ్గర తిన్న టిఫిన్స్ లాగే ఉన్నాయి. మళ్ళీ నడుస్తున్నప్పుడు వీడియో తెస్తాను. కరెక్ట్గా మేము ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ అయ్యాం కదా. ఇప్పుడు అగ్నిలింగం దగ్గరలో ఉంది. అక్కడ అగ్నిలింగం ఇలా చుట్టూ తిరుక్కొని మొత్తం 14 kilometers అనమాట. లాస్ట్ ఎక్కడ మేము ఆపేది నాకు తెలిసి మళ్ళీ మెయిన్ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి అవుతుందేమో మొత్తం అంతా. ఇది రూట్ మ్యాప్ మొత్తం. అగ్నిలింగం ఒక్కొక్క దగ్గర మనం ఏంటి వెలిగిస్తాం, దీపాలు వెలిగించుకొని వెళ్ళిపోతాం అనమాట. కరెక్ట్గా అగ్నిలింగం ఆపోజిట్న ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ అందరూ ఫారినర్స్ ఉన్నారు, శివుడి పాటలు వేసుకొని ఫుల్ వైబ్ అవుతున్నారు అనమాట. డీలే వచ్చి అక్కడ ఏదో అవుతున్నారు కూడా వీడియోలు తీసేస్తున్నారు. వాళ్ళు ఏమో వీడియో డిలీట్ చేసే బ్రో, వాళ్ళు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అనుకుని అంటే సరే అండి డిలీట్ చేస్తాయి. అక్కడ అన్ని నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇజ్రాస్ దిష్టి తీసి తొక్కుతారంట. మా సామ్ చెప్పాడు, ఇన్స్టా రీల్లో చూసాడంట. అక్కడ అలా చేస్తే మంచి జరుగుతుందంట. అదే మంచి అవుతుందని నమ్మకం, ఫీలింగ్ అంతే. అక్కడ నమ్మకాలకు ఉంటుంది కదా. ఈ బస్సు వాళ్ళు చాలా ర్యాష్గా తీస్తున్నారు పక్క నుంచి. వెనకాతల బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు గాజువాక వాళ్ళు, మనకి తగిలేదు. భయ్యా నన్ను యాడ్ చేయవా అంటున్నారు వాళ్ళు. అట్ ప్రెసెంట్ మేమైతే అమలింగం దగ్గరికి వచ్చాం. చూడండి అటువైపు అంతా శ్మశానం. ఒక 1/2 kilometer నుంచి ఇదంతా శ్మశానమే. ఇక్కడ దీపం వెలిగించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. వెళ్ళే దారిలో చూడండి ఎన్ని ఉన్నాయో. హై హై
మనం ఇప్పుడే నైరుతిలింగం చేరుకోవడం జరిగింది. అదొకండి అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా అయితే ఇక్కడ వీడియోలు తీయకూడదు, నేను తీసేస్తున్నాను. నైరుతిలింగం సూర్యలింగంకి వచ్చాం అనమాట. ఇదిగోండి కనిపించట్లేదు కానీ సూర్యలింగానికి వచ్చాం మనం. 7 kilometers ఉంది. ఇంకా 7.8 kilometers. చాలా మంది నడుస్తూనే ఉన్నారులేండి అలాగా. సాంబార్లు అలా నువ్వు పెట్టావు నువ్వు. ఈ స్వామి ఇందాక నుంచి ఎక్కడ కనిపించినా కూర్చుందాం అలా అడుగుతాడు. ఫస్ట్ నా కాలు మాయ స్వామి షార్ట్ వేసుకున్నాను, లుంగితో ఇందాక లుంగి పైకి కట్టుకున్నావు కదా స్వామి. అలా చెప్తాడు స్వామి. ఇందాక కాలు లుంగి పైకి పట్టుకున్నాడు, ఆయన నడుస్తున్నాడు. ఫస్ట్ పాదం నొప్పి వస్తుంది అన్నాడు. సరే మాయ ఎందుకు కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది అంటే కూర్చుందావా అరే అట్టాడు ఇందాక నుంచి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే బాగా కూర్చుందావా అట్టాడు. సరే ఎందుకు వీడియోస్ కోసం అలాగా అబద్ధాలు నేను చెప్తున్నాను అంటూ అయితే సూపర్. అయితే ఇందాకది కౌంట్లో లేదనుకుంటా. ఇది వర్ణలింగం. ఇతని మధ్యలో వైట్ వేసి ఉంటే జాతీయ జెండా అయిపోతున్నా ముగ్గురు. ఇంకా 5 kilometers ఉంది. అలా పాటలు వేసుకొని బాగానే నడుచుకొని వచ్చాం. వాయులింగంకి వచ్చాం ఇప్పుడు. వాయులింగం ఇది ఏదో రాత్రి కాబట్టి ఇలా వీడియోలు తీస్తున్నాం, కానీ లేకపోతే చాలా కష్టం వీడియోలు తీయనివ్వరు. ఫస్ట్ దగ్గర వీడియో అలాగ ఆపిస్తారు, అలాగ ఆపేస్తారు. మనోడికి ఫుల్ స్టెప్పులు పడిపోతున్నాయి ఈ స్వామి. ఇప్పుడు లుంగి పైకి ఎడ్డాడు స్వామి. ఇవన్నీ ఎందుకు అనుకున్నాం ఇలా దగ్గర లింగాలు ఊపిరాడను. మనం కొంచెం దగ్గరికి వచ్చాం ఇంకా దగ్గరికి వచ్చాం, ఇంకొంచెం దగ్గరికి వచ్చాం అని కొంచెం చెప్పుకోవడానికి. అంటే ఇదిగోండి ఇది చంద్రికా లింగం అంట. కనిపిస్తే దండం పెట్టుకుందాం. అసలు ఇది కనిపించదు ఇక్కడ నుంచి మనకి. కుబేరలింగంకి వచ్చాం మనం ఇప్పుడు. వెళ్ళి దర్శించుకొని వచ్చేస్తాం. క్లోజ్లో ఉండడం వల్ల ఇలా బయటకు చూడాల్సి వస్తుంది. చూపిస్తాను మీకు కూడా. క్లారిటీ పోయింది. ఇదే కుబేరలింగం. ఇన్ని లింగాలు చూపించినందుకు నాతో పాటు మీకు కూడా పుణ్యం వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అర్జెంటుగా. వెలుగుతాను. ఇదే మోక్ష ద్వారం. చూడండి ఎంతమంది ఉన్నారు. అదే మోక్ష మార్గం. మేము హ్యాపీగా వచ్చాం. వెళ్ళి వీడియో పెడతాను, నేను చూడండి. ఇంకా జస్ట్ 2 kilometers ఉంది. వీటి పైనుంచి పడింది. ఇది ఈశాన్యలింగం. ఇప్పటివరకు ఎలా కనిపిస్తుంది స్వామి నడక? అంతా రిలీఫ్ అయిపోయింది స్వామి ఇప్పుడు ఈ మూమెంట్తో. ఈ ఈశాన్యలింగం మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకటి అమ్మ 2 నిమిషాలు నేను అలా ఉండిపోయాను. ఒకటి అమ్మ అనుకో, నా కళ్ళు అంటే నేను అలా దేవుని చూసినప్పుడు ఆ కళ్ళలో ఏదో మెరుస్తున్నట్టు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సూపర్ అసలు. ఇప్పటివరకు నొప్పి గిప్పి అంతే ఎగిరిపోయింది. హైలైట్ ఇంకా ఇక్కడ నుంచి 2 kilometers ఉంది. ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి స్లీప్. రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటున్నాం. భూతనారాయణ టెంపుల్ ఇది. వచ్చేసాం, దగ్గరలోకి వచ్చాం. కాల్ ఫుల్ మటాష్ అయిపోయింది. గోవింద. ఇందాక అక్కడ భూతనారాయణ అని చెప్పాం కదా, అతని దగ్గర చెప్పి స్టార్ట్ చేస్తారంట. మరి అన్నారు ఇందాక ఒక స్వాములు అక్కడ చెప్తున్నారు అనమాట. అతని దగ్గర చెప్పి స్టార్ట్ చేస్తారు అనుకోండి. అదిగోండి గోపురం. కొబ్బరికాయ కూడా కొనుక్కున్నాం. కొబ్బరికాయ కొట్టేసి రూమ్కి వెళ్ళి స్లీప్ అయ్యి పొద్దున్నే లేచి దర్శనం చేసుకుంటాం. దీంట్లో కర్పూరం బిల్లు వేసి ఇక్కడ దండం పెట్టేసుకొని ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది ఎంత హైట్ ఉందో, ఒక 10 floors ఉంటుందా. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మేము కరెక్ట్గా 8:30, 8:40కి స్టార్ట్ చేసాం గిరి తిరగడం. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 2:40 అవుతుంది. ఎగ్జాక్ట్గా మాకు ఒక 5.5 hours పట్టింది. మేము ఎక్కువ గ్యాప్లు కూడా తీసుకోలేదు, అక్కడ బ్రేక్స్ కూడా తీసుకోలేదు. ఒక 3 times ఆగుంటాం. 3 times ఆగినప్పుడు కూడా ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు కాలు గీలు అంతా ఫుల్ డెడ్.
ఇంక ఇప్పుడు పడుకొని రేపు పొద్దున ఎప్పుడైతే అప్పుడు లెగిసి దర్శనం చేసుకుంటాం. ఇంకా నేను రేపు రాత్రి బస్సు గురించి ఏటి గురించి ఇంక నాకు మైండ్లో ఏం లేదు. ఫస్ట్ అయితే అసలు కాలుకి రెస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాను, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.